ఉద్దేశం ఏంటి? దేని కొరకు సభ జరుపుతున్నారు? సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ. ఏదైతే మా పార్టీ పెట్టేటప్పుడు భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినామని ఏదైతే కవితక్క గారు చెప్పిండ్రో, జయశంకర్ సార్ గారు ముందు మనం భౌగోళిక తెలంగాణ తెచ్చుకోవాలి, ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలి అని చెప్పిండ్రో, అదే నినాదంతో గత 3 సంవత్సరాలుగా కూడా కవితక్క గారు సామాజిక న్యాయం కోసం, సామాజిక తెలంగాణ కోసం, సర్వోదయ తెలంగాణ రావాలి, సర్వ కులాలలో ఉదయం కలగాలి, అప్పుడే ఇప్పటి వరకు వార్డు మెంబర్ కానీ కొన్ని కులాలు ఉన్నాయి వాళ్ళకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, యువతకు పెద్దపీటన వేసుకొని వెళ్ళాలి, అప్పుడే ఈ తెలంగాణలో సామాజిక న్యాయం వస్తుంది అని చెప్పేసి బలంగా ఏదైతే నమ్మిండ్రో మా తెలంగాణ రక్షణ సేన పెట్టిన తర్వాత మా కమిటీలలో కూడా, మా ఇన్ఛార్జీలలో, మా విభాగాలలో వేసుకున్న కమిటీలలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, యువతకు ప్రాధాన్యత ఇస్తూ మా కమిటీలు వేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక బీసీలకు న్యాయం జరగాలి అంటే 42% రిజర్వేషన్తో కాదు, మనమెంతో మనకంత, మేమెంతో మాకంత కావాలి, మేమెంతున్నాం మాకంత కావాలి. అవి నోటి మాటలతోనైతాయా? అవి ఏదో మేనిఫెస్టోలతోనైతాయా? కావు. కాన్స్టిట్యూషనల్ చేంజ్ కావాలి, రాజ్యాంగబద్ధమైన మార్పు కావాలి. ఆ రాజ్యాంగబద్ధమైన మార్పు, కాన్స్టిట్యూషనల్ చేంజ్ తీసుకొచ్చే సత్తా మా కవితమ్మ గారితోనే ఉంది. కాబట్టి మా కార్యాచరణ కానివ్వండి, మా సందేశం కానివ్వండి, మరికొద్ది సేపట్లో కవితమ్మ గారు ప్రకటించబోతున్నారు. జయశంకర్ గారి బర్త్డే కదా, ఆ బర్త్డే కారణంగా ఈరోజు సభ పెట్టుకున్నారా లేదా అట్లా కలిసి వచ్చిందా? లేదు, జయశంకర్ సార్ గారు మాకు ఆదర్శం. మా నినాదము, మా నినాదము మాది ఏదైతే మా తెలంగాణ జాగృతి పుట్టిందే జయశంకర్ సార్ గారి ఆశయాలతోని, వారి ఆకాంక్షల మీద, వారి ఆలోచనల మీద. ఆ రోజు మేము తెలంగాణ జాగృతిని స్థాపించినాం. తెలంగాణ జాగృతిని స్థాపించిన తర్వాత కూడా భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్న తర్వాత సామాజిక తెలంగాణ సాధించుకోవాలని జయశంకర్ సార్ గారు ఏదైతే చెప్పిండ్రో, ఆయన స్ఫూర్తిగానే ఆయన ఫోటో లేకుండా మా బ్యానర్ ఉండదు, ఆయనను స్మరించుకోకుండా మా ప్రోగ్రాం ఉండదు. అంటే జయశంకర్ సార్ గారు ఆయన చివరి నిమిషం వరకు కూడా తెలంగాణ 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 అని పరితపించిన వ్యక్తి కదా. ఆయన వారసురాలిగా ఈరోజు కవితమ్మ గారు నిల్చున్నారు. ఆయనకు బిడ్డలు లేకపోవచ్చు, తెలంగాణ కోసం ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. అలాంటి ఆయన వారసత్వాన్ని ఈరోజు కవితమ్మ గారు కొనసాగిస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఈరోజు ఆ వేడుకలలో భాగంగా మేము ఈరోజు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను నిర్వహించుకోబోతున్నాం. తెలంగాణ ఉద్యమకారులు ఎంతో ప్రాణత్యాగం చేశారు. వాళ్ళకి మీ ప్రభుత్వం వస్తే వాళ్ళని గుర్తించి వాళ్ళ ఫ్యామిలీలకు ఏమన్నా సపోర్ట్గా ఉంటుందా? డెఫినెట్గా. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము ఉద్యమకారులమే. ఆ రోజు ఉద్యమ బిడ్డగా ఉన్న నన్ను ఈరోజు తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ప్రకటించుకున్నది అంటే కవితమ్మ గారికే సాధ్యం. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని గత 12 సంవత్సరాలుగా కూడా కాపాడుకుంటుంది అంటే అది కవితమ్మ గారే. కాబట్టి అంటే అందరు క్వశ్చన్ చేస్తున్నారుగా, ఆ పార్టీలో ఉన్నప్పుడు చేయలేదు, ఈ పార్టీలో వచ్చాక క్వశ్చన్ చేస్తుంది అని. ఆ పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని ఏం చేయనీయలేదు. గుంటనక్కలు, తోడేళ్ళు వీళ్ళంతా కలిసి కేసీఆర్ గారు చుట్టూ చేరి ఎన్నో ఇంటర్నల్ వేదికల మీద మొత్తుకున్నా కూడా మమ్మల్ని ఏమీ చెయ్యనియలేదు. కవితమ్మ గారి మాట నెగ్గనియలేదు, కవితమ్మ గారిని చేసుకొనివ్వలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఆడబిడ్డలకు న్యాయం జరగదు. తన బిడ్డకే న్యాయం జరగనప్పుడు మా ఉద్యమకారులకు ఏం న్యాయం జరుగుతుంది? అమరవీరుల కుటుంబాలు 1200 మంది అమరవీరుల కుటుంబాలు ఉన్నాయని మనమే చెప్పుకుంటున్నాం. 550 మందికి మాత్రమే మనము ఇంటికో ఉద్యోగం 10 లక్షలు ఇచ్చుకున్నాం. మిగతా వాళ్ళకి న్యాయం చేయండి, మిగతా వాళ్ళకి మనది కదా ప్రభుత్వం ఉన్నది. మనం ఆ రోజు ఏమనుకున్నాం? వడ్డిచ్చేటోడు మనోడు ఉంటే ఏ మూల కూర్చున్న ఒక ముద్ద అన్నం ఎక్కువ దొరుకుతుంది అనుకున్నాం కదా. మరి ఈరోజు ప్రభుత్వం మనది కదా. మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కదా, వాళ్ళ త్యాగాల మీద తెలంగాణ తెచ్చుకున్నాం కదా. మరి వాళ్ళ కుటుంబాలకు మనం ఏం న్యాయం చెయ్యలేమా అని ఆ రోజు కవితమ్మ గారు అడిగినప్పుడు వీళ్ళు దాటేసిండ్రు. కవితమ్మ గారు చెప్పిన ఏది కూడా, కవితమ్మ గారి మాటలు ఏవి కూడా వాళ్ళు వినలేదు. అందుకే కదా ఈరోజు కవితమ్మ గారిని కూడా వాళ్ళని విమర్శించినందుకు బయటికి పంపించినా మాకు మంచిదే అయింది. ఇప్పటికైనా ఆ పార్టీలో ఎలాగో ఉద్యమకారులకు స్థానం లేదు, ఆడబిడ్డలకు స్థానం లేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన బీసీ పక్షపాతి, మహిళా పక్షపాతిగా మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవితమ్మ గారిని చేసుకోబోతున్నాం. జై తెలంగాణ.